హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేకి మిర్రర్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్గా మీరు గమ్ము పెట్టుకోండి. గమ్ము పెట్టుకొని ఇలా మిర్రర్ అనేది అతికించేయండి. అతికించిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకోండి. అది అక్కడ సెట్ అయిపోతుంది మిర్రర్ అనేది. అలా సెట్ అయిపోయిన తర్వాత సూదులకి మీరు మ్యాచింగ్ కలర్ దారం ఏదైనా ఎక్కించుకొని మీరు కుట్టేదానికి ఇదిగో ఈ విధంగా అయితే మీరు కుట్టేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగానే సేమ్ ఇలా కుట్టేయండి. 2 సైడ్స్ ఇలా కుట్టేసి చూడండి, నేను ఎలా కుడుతున్నానో అలాగే మీరు కుట్టేయాలి. ఇలా ఇలా కుట్టేసి చూడండి, ఈ విధంగా ఇలా అనేది మీరు కుట్టేసేయండి. ఇలా. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ ఇదే ఫస్ట్ టైం కనుక మీరు చూడడం అయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ నేను క్లాసుల వారీగా పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. మీరు ప్రతి క్లాస్ డీటెయిల్గా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ చూసారా, ఇది అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలా జస్ట్ రౌండ్లు పిచ్చి పిచ్చిగా కుట్టేస్తారు చాలామంది. ఈ విధంగా ఇలా రౌండ్లు కుట్టేస్తూ ఉంటారు. ఇది అనేది కరెక్ట్ కాదండి. చూడండి, ఇలా తిప్పేస్తారు దారం అనేది. ఇదే మీరేమనుకుంటారంటే మిర్రర్ నేను కుట్టేశాను, స్టిచ్ చేశాను అనుకుంటారు. అప్పుడు అది ఫినిషింగ్ అనేది బాగోదండి, అస్సలు బాగోదు. ఇలా పిచ్చి పిచ్చిగా కుట్టేసి ఊరికే మిర్రర్ని అలా పెట్టాము అనే విధంగా పెడతారు. అదనేది అసలు కరెక్ట్ వేనే కాదు. చూడండి, ఇలా కుడతారు. అలా ఊరికే ఇలా కుట్టేసి స్టిచ్ చేసేసి కుట్టేసాను అనుకుంటారు, కానీ అది పర్ఫెక్ట్ కాదు. ఇది అనేది రాంగ్ అండి. ఇలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. దారం కూడా మీరు కుట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ కింద నుండి ఇలా అంటూ దారాన్ని ఇలా పెట్టుకొని చూడండి, చేత్తో ఇలా పట్టుకొని జాగ్రత్తగా వదులుతూ లాగాలి. అప్పుడు అనేది చిక్కులు అనేది పడకుండా ఉంటుంది. ఇప్పుడు నాకేంటంటే వీడియోలో చూడండి, నేను పైన వీడియో పెట్టాను, ఫోన్ పెట్టాను, ఎంతో గ్యాప్ లేదు. సో ఏంటంటే నేను పక్కకు లాగాల్సి వస్తుంది. బట్ దారాన్ని పక్కకు లాగడం వల్ల ఏంటంటే కొంచెం చిక్కులు పడే అవకాశాలు ఉంటాయి. మీరు వీడియోలో చూస్తూ నేను బాగా వస్తుందా లేదా అంటూ చెక్ చేసుకుంటూ తీయడం వల్ల కొంచెం ఫినిషింగ్ అనేది చూడండి అక్కడక్కడ ఇంతకన్నా ఇంకా నీట్గా రావాలండి వర్క్ అనేది. చూడండి, చూపిస్తున్నా. ఫస్ట్ ఎలా కుట్టాలి అనేది మీరు నేర్చుకోండి. ఇలా ఈ విధంగా ఈ మిడిల్లో నుండి కూడా ఇలా తీయండి, ఇలా కుట్టేయండి. దారాన్ని నేను ఎలా పట్టుకుంటున్నానో మీరు మెయిన్ అది అబ్జర్వ్ చేయండి. అది మెయిన్ అండి. మీకు ఫస్ట్ కుట్టడం అనేది రావాలి. ఫినిషింగ్ అనేది వెంటనే రాదు. ఈ విధంగా చూడండి, ఇలా జాగ్రత్తగా దారాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే చిక్కులు పడిపోతాయండి. చూడండి, అది ఇలా పట్టుకొని మీరు వదలాలి. ఇలా సూది ఇలా అనుకుంటూ ఈ విధంగా ఇలా. నాకైతే సూది గుచ్చుకుంది కూడా ఈ వర్క్ చేసేటప్పుడు. ఏంటంటే నాకు వీడియోకి చేయి అడ్డం వచ్చేస్తుంది. అడ్డం రాకుండా 2 చేతులు యూజ్ చేసి అసలు ఇది చాలా స్పీడ్గా చేసేయచ్చు, ఈజీ వర్క్. బట్ ఏంటంటే మీకు చూపించడం కోసం కొంచెం కష్టమైంది నాకు. ఈ విధంగా చూడండి, మీకు ఇక్కడ డీటెయిల్గా అర్థమైపోవాలి నేను ఎలా కుడుతున్నాను అనేది. ఇక్కడ పట్టేస్తుంది అసలు. ఇలా ఇలా పెట్టుకొని కింద నుండి సూది తీసి ఇలా పైకి అనేసేయాలి. చూడండి, ఇలా పట్టుకుని ఇలా లాగి ఇలా పైకి అనేయండి. ఇంకంతే, దారంలో నుంచి పైకి అనేయడమే. ఇలా మీరు పెద్ద కష్టపడే పనే లేదు. ఈజీ వేలో అసలు మిర్రర్ వర్క్ ఇది చాలా అంటే చాలా ఈజీ వే అండి. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా ఈ విధంగా మీరు స్టిచ్ చేయండి. ఇలా కింద నుండి ఇలా అనుకుంటూ జాగ్రత్తగా అలా జరుపుకుంటూ టైట్ చేసుకుంటూ కుట్టాలి. చూడండి, ఇలా దారాన్ని మాత్రం వదలకండి, చిక్కు అనేది పడిపోతుంది. నేను మెయిన్ ఇది వీడియోలో కనిపించాలి అని నా చేతులు అడ్డం రాకుండా చాలా వరకు జాగ్రత్త పడుతూ తీస్తున్నా మీకు చూపించడానికి. ఇలా మీకు చూపించడం కోసం చాలా కష్టపడ్డాను ఈ వీడియో.
ఈ మిర్రర్ వర్క్కి మాత్రం నాకు హెల్పింగ్కి వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే పెట్టుకొని తీయాలి. సో అందువల్ల ఇది కష్టమైంది నాకు కొంచెం. ప్రతి వీడియో అంతే, బట్ ఇది కొంచెం కష్టంగా అనిపించింది. ఇలా కుట్టేసేయాలి, మొత్తం ఇంతే కుట్టేయాలండి. ఇక్కడ ఫినిషింగ్ అనేది అంతగా రాలేదు, చూసారా, గమనించండి. మీకు బాగా వస్తుంది ఫినిషింగ్. నాకు రాకపోవడానికి రీజన్ ఉంది. కెమెరా పెట్టి నేను ఫోన్లో తీస్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ కొంచెం ఫినిషింగ్ అనేది అంత రాలేదు బాగా, కానీ ఇంకా నీట్గా రావాలి. మీరు మాత్రం జాగ్రత్తగా కుట్టండి ఫ్రెండ్స్, నీట్గా రావాలి అంతే. మెయిన్ నీట్గా అనేది రావాలి, అదే ఎజెండాగా పెట్టుకొని కుట్టండి. ఈ వర్క్ అనేది చాలా బాగా వస్తుంది ఫినిషింగ్. ఇలా కిందకి ముడి అనేది దీనికి ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే కింద వేసేయండి, కింద వేసుకుంటే నీట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.